ముగిస్తూ ఒక గొప్ప విషయాన్ని చెబుతున్నాడు. లోపం లేని మనిషి లోకంలో ఉండడు. ఎవరిలో ఏ లోపం ఉన్నా ఎవ్వరూ కంగారు పడక్కల, అందరిలోనూ లోపాలు ఉన్నాయి. లోపం లేని మనిషి లోకంలో ఉండడు. లోకం అనే మాటకి పర్యాయ పదం నిజం చెప్పాలంటే లోపం. సంస్కృత భాష తెలిస్తే బాగా అర్థమవుతుంది. లోకం అనే మాటకి మూలం ఏంటంటే లుక్ అనే ధాతువు. సంస్కృతంలో లుక్ అంటే లోపం అని అర్థం. అంచేత లోకం అంటేనే లోపం. భగవంతుడిలో ఏర్పడినటువంటి ఒక చిన్న లోపమే ఈ లోకం, గుణం కాదు, ఇది లోపం. ఇది అంచేత లోపమైన లోకంలో పుట్టిన మనం లోపం లేకుండా ఎలా ఉంటాం? ఏదో లోపం ఉంటుంది. అన్నీ బాగున్నా ఏదో ఒకటి ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదమ్మా అని ఏడుస్తూ ఉంటాం. ఇక్కడ అన్నీ ఉన్నందుకు ఆనందించు, అది లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఇది జీవితంలో ఆనందంగా ఉండే విధానం. ఎన్నో ఇతరులకి లేనివన్నీ మనకుండగా ఒకటో రెండో లేవని ఎందుకు అనుకోవాలండి? చాలా ఉన్నాయి కదా ఇతరులు. మన బంధువులకి లేనివి, మన మిత్రులకి లేనివి, మన కుటుంబ సభ్యులకి లేనివి, మన ఊళ్ళో ఎవరికి లేనివి మనకి చాలా ఉన్నాయి. అన్ని మనమై ఉండగా ఇంకేదో ఒకటో రెండో లేవు అని ఎందుకు అనుకోవాలి? పోలిక కారణంగా వస్తుంది ఇది. ఆ పోలిక లేకపోతే మనిషి చాలిక అనుకుంటాడు. చాలిక ఇంకక్కల్లా ఇంకక్కల్లా ఇంకక్కల్లా. అందుకే లోపాలు అందరికీ ఉంటాయి కాబట్టి ఏ లోపాన్ని ఎలాగ సవరించుకోవాలో అంతవరకు ఎలా దాచిపెట్టుకోవాలో చెబుతున్నాడు చాణక్యుడు. మన లోపాన్ని మనం బయట పెట్టద్దు. లోకం ఎలాంటిది అంటే మనలో గొప్ప గుణాలన్నీ మనం చెప్పామనుకోండి నమ్మదు. గొప్ప చెప్పుకుంటున్నాడు సొంత డబ్బా అంటారు. మన లోపం మనం చెప్పామనుకోండి ఖచ్చితంగా అది నిజమని ప్రచారం చేస్తారు. ఆయనే చెప్పాడుగా అంట. అంచేత లోకానికి మన గుణము చెప్పొద్దు, లోపము చెప్పొద్దు. మన గురించి ఇతరులు ఎవరైనా చెబుతారు కానీ మనం చెప్పాల్సిన పని. మనం ఏదైనా మంచి గుణమని కీర్తించుకున్నాము అంటే డబ్బా కొట్టుకుంటున్నాడండి అంటారు. ఎవడో నమ్మడం. అదే అని నిజాయితీగా బాబు నాలో ఈ లోపం ఉంది అన్నామనుకో, ఇంకా అలా 4 సార్లు ఏమైనా 4 లోపాలు చెప్పగా అన్ని లోపాలు ఉన్నాయని ఆయనే చెప్పాడు, ఇంకా ఆయన ఏంటి ఇక్కడ అంటాడు వెంటనే. ఇక్కడ